ఒరేయ్ పాపం ప్రసాదు, నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. నీకు పెళ్ళి కాలేదు, కానీ నీ లవర్కు పెళ్ళైపోయి డజను మంది పిల్లలు పుట్టారు. కానీ నీకేమో ఇంకా పెళ్ళి కాలేదు. మీ అమ్మేమో నీ పెళ్ళి చూసి చచ్చిపోతానని అంటుంది. అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ డాక్టరు, నిన్ను చూసిన డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండు. నీకు కరెంటు లేదంట కదా, డాక్టర్ చెప్పిండు. మీ అమ్మ నీవు ఈ విషం ఇచ్చి చంపేసేయి, ఎలాగో నీ పెళ్ళి చూడదు కదరా. పాపం ప్రసాదు, నా మాట విని మీ అమ్మను చంపేసేయి, ఆ కీర్తి నీకైనా దక్కుతుంది మరి. ఒరేయ్ పాపం ప్రసాదు, నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. నీకు పెళ్ళి కాలేదు, కానీ నీ లవర్కు పెళ్ళైపోయి డజను మంది పిల్లలు పుట్టారు. కానీ నీకేమో ఇంకా పెళ్ళి కాలేదు. మీ అమ్మేమో నీ పెళ్ళి చూసి చచ్చిపోతానని అంటుంది. అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ డాక్టరు, నిన్ను చూసిన డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండు. నీకు కరెంటు లేదంట కదా, డాక్టర్ చెప్పిండు. మీ అమ్మ నీవు ఈ విషం ఇచ్చి చంపేసేయి, ఎలాగో నీ పెళ్ళి చూడదు కదరా. పాపం ప్రసాదు, నా మాట విని మీ అమ్మను చంపేసేయి, ఆ కీర్తి నీకైనా దక్కుతుంది మరి. ఒరేయ్ పాపం ప్రసాదు, నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. నీకు పెళ్ళి కాలేదు, కానీ నీ లవర్కు పెళ్ళైపోయి డజను మంది పిల్లలు పుట్టారు. కానీ నీకేమో ఇంకా పెళ్ళి కాలేదు. మీ అమ్మేమో నీ పెళ్ళి చూసి చచ్చిపోతానని అంటుంది. అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ డాక్టరు, నిన్ను చూసిన డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండు. నీకు కరెంటు లేదంట కదా, డాక్టర్ చెప్పిండు. మీ అమ్మ నీవు ఈ విషం ఇచ్చి చంపేసేయి, ఎలాగో నీ పెళ్ళి చూడదు కదరా. పాపం ప్రసాదు, నా మాట విని మీ అమ్మను చంపేసేయి, ఆ కీర్తి నీకైనా దక్కుతుంది మరి. ఒరేయ్ పాపం ప్రసాదు, నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. నీకు పెళ్ళి కాలేదు, కానీ నీ లవర్కు పెళ్ళైపోయి డజను మంది పిల్లలు పుట్టారు. కానీ నీకేమో ఇంకా పెళ్ళి కాలేదు. మీ అమ్మేమో నీ పెళ్ళి చూసి చచ్చిపోతానని అంటుంది. అసలు విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ డాక్టరు, నిన్ను చూసిన డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండు. నీకు కరెంటు లేదంట కదా, డాక్టర్ చెప్పిండు. మీ అమ్మ నీవు ఈ విషం ఇచ్చి చంపేసేయి, ఎలాగో నీ పెళ్ళి చూడదు కదరా. పాపం ప్రసాదు, నా మాట విని మీ అమ్మను చంపేసేయి, ఆ కీర్తి నీకైనా దక్కుతుంది మరి.